నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. రాజకీయాల్లో నేతలకి కొన్ని సమయాల్లో చాలా బిగ్ టాస్క్లు ఉంటాయి. అంటే ఎట్టి పరిస్థితుల్లో అన్నా సరే అది ఛేదించాలి, అది వాళ్ళు ప్రధానంగా వాళ్ళ లక్ష్యం. కానీ ఆ టాస్క్లు ఎలాంటివంటే పద్మవ్యూహంలోకి వెళ్ళి తిరిగి వచ్చేంత అలాంటి టాస్క్లు ఉంటాయి. అలాంటి నియోజకవర్గాలు పులివెందుల, కుప్పం, ఇప్పుడు మంగళగిరి, సరే పిఠాపురం కూడా. పిఠాపురం మన రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు మొదటిసారి గెలిచారు కాబట్టి ఈ నాలుగు ఖచ్చితంగా ఫుల్ టార్గెట్తో ఉంటాయండి, ఫుల్ టార్గెట్తో ఉంటాయి. ఇక్కడ కొల్లగొట్టాలి, కుప్పాన్ని వైఎస్ఆర్సీపీ కొల్లగొట్టాలి, పులివెందుల్ని కూటమి కొల్లగొట్టాలి. అలాగే ఆయన మూడు చోట్ల ఆయన టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్. సో వాటిలన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే కుప్పం అన్నది అసాధ్యం, పులివెందులు కూడా చాలా కష్టం, ఆ రెండు అన్నది. సో మంగళగిరి మీద ఈయన ఫోకస్ పెట్టాడని, ఎందుకంటే ఒకసారి ఆయన ఓడిపోవడం, ఒకసారి ఆయన గెలవడం, ఇలాంటి దాని మీద మళ్ళీ అంటే మంగళగిరి అన్నది అమరావతికి గుండెకాయ లాంటిది. మన అలాంటి ప్రాంతంలో ఓడిపోతే పరిస్థితి ఏంటి? అక్కడి నుంచి ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాడు ఈయన లోకేష్ గారు, ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు ఆయన, ఎవరికి కూడా అందనంత స్థాయికి ఎదిరిపోతున్నాడు, ప్రపంచ దేశాలన్నీ కూడా చుట్టేస్తున్నాడు, ఇన్వెస్ట్మెంట్ పట్టేస్తున్నారు. సో ఇలాంటి సమయంలో మరి ఏదో చేయాలి మంగళగిరి మీద. ఏం చేయాలి? ఇది జగన్కు బిగ్ ఛాలెంజ్, జగన్కు బిగ్ సవాల్గా మారిన మంగళగిరి. లోకేష్ సెగ్మెంట్పై ఫుల్ ఫోకస్, బలమైన నేతను బరిలోకి దింపేలా ప్లాన్, మంగళగిరిపై సీరియస్ యాక్షన్ అట. 2024 ఎన్నికల్లో వైసీపీ కొత్త ప్రయోగం, నియోజకవర్గాల్లో నేతల స్థానచలనం అంతగా సక్సెస్ కానీ జగన్ వ్యూహం. ఇప్పుడు తప్పులు సరిచేసుకుంటున్న అధినేత. నవ్యాంధ్రలో మంగళగిరి నుంచి 2 సార్లు వైసీపీ విజయం, లోకేష్ను ఓడించి జైంట్ కిల్లర్గా నిలిచిన ఆళ్ల రామకృష్ణారెడ్డి. పారిశ్రామికవేత్త ఆళ్ల అయోధ్య రామిరెడ్డి సోదరుడే ఆర్కే. 2014లో వైసీపీ తరపున మంగళగిరి నుంచి పోటీ చేసి విజయం. 2019 ఎన్నికల్లో రెండోసారి గెలుపు, రాజధాని ప్రాంత ఎమ్మెల్యేగా దూకుడు. ఇక లోకేష్ను ఓడించడంలో ఫుల్ పాపులారిటీ, మినిస్టర్ పోస్టు వస్తుందని ఆశలు. మొండి చేయి చూపించిన జగన్, ప్రభుత్వ విప్పు కూడా ఆయనకి ఇవ్వలేదు. ఇక 2024 ఎన్నికల్లో మంగళగిరి నుంచి లోకేష్ విక్టరీ, చేనేత వర్గానికి చెందిన మహిళపై ఘన విజయాన్ని సాధించారు. ఇది చాలా కీలకమైందండి. మంగళగిరి నియోజకవర్గం ఏంటంటే లోకేష్ రాజకీయ భవిష్యత్తుకే ఇదొక ప్రశ్నార్థకంగా ఉండే నియోజకవర్గం. ఇప్పుడు మొన్న 2024 ఎన్నికలకి ఏం జరుగుతుందో తెలియదు, 19లో ఓడిపోయారు. అదే సీఎం కొడుకు ఓడిపోతే పరిస్థితి ఏంటి? ఇలాంటి సిచ్యువేషన్ కదా. సో చాలా టెన్షన్లు పడ్డారు, ఏమవుతుందో ఏంట్రా పరిస్థితి, ఇలాగయ్యింది ఏంటి, మనం ఎలాగ దీని నుంచి బయటికి రావాలి. 2014లో ఆ రకంగా ఓడిపోయి 19లో కూడా ఒకవేళ ఏదైనా జరిగితే ఇప్పుడు ఏంటి పరిస్థితి, 24లో ఏం చేయాలి అని చెప్తే ఆయన ఒక ఋషిలాగా మనిషికి ఎప్పుడు కూడా ఒక కసి పెరిగిందనుకోండి, అది ఎంత దూరమైనా తీసుకెళ్ళిపోద్ది, అది విజయానికైనా సరే అపజయానికైనా సరే. సో ఆయన ఏంటంటే శబదం పూనాడు లోకేష్, ఎక్కడ ఓడిపోయానో అక్కడ గెలిస్తేనే మగాడు, వాస్తవంగా మొనగాడు, దమ్మున్నోడు, ధైర్యం ఉన్నాడు, ఎన్నైనా పెట్టుకోవచ్చు మనం వాళ్ళకి ట్యాగ్లైన్స్. సో ఓడిపోయినా సరే గెలిచి చూపిస్తానన్నాడు. మంగళగిరి నియోజకవర్గాన్ని గత ఎన్నికల్లో ఎవ్వరూ ఊహించలేని విధంగా ఆయన అంటిపెట్టుకున్నాడండి. ఆయనకు అవసరం లేదు, ఎవరినైనా టీం మీద దింపొచ్చు, ఆయన అవనియండి, లేకపోతే వాళ్ళ శ్రీమతి గారు అవనియండి, లేకపోతే వాళ్ళు తల్లిగారు అవనియండి, ఇంకా వాళ్ళకి అదే పని. బ్రహ్మణి గారు కానీ భువనేశ్వరి గారు కానీ వాళ్ళు వెళ్ళి ఎక్కడెక్కడ ఏవో చిన్న కార్యక్రమాలు ఉన్నా వాళ్ళకి ఏం కావాలి, ఏ అవసరాలు కావాలని చెప్పి కంప్లీట్గా ఇంకా దాన్ని మన ఇంటిని ఏ రకంగా అలంకరించుకుంటామో మంగళగిరి నియోజకవర్గాన్ని లోకేష్ గారు ఆ రకంగా అలంకరించాడు, ఇంకా సింపుల్గా స్ట్రైట్గా చెప్పాలంటే. సో దాంతో ఒక్కసారిగా బంపర్ మెజారిటీతోటి రాష్ట్రంలోనే టాప్ మెజారిటీల్లో మంగళగిరి నిలబడ్డది. ఇక నియోజకవర్గంపై మరింత పట్టు బిగిస్తున్న లోకేష్, బలంగా గ్రౌండ్ వర్క్ చేస్తున్న చిన్నబాబు, వైసీపీని గట్టిగా నిలువరించేలా ప్రయత్నాలు. ప్రజెంట్ సరైన నాయకులు లేకుండా పోయారనే ప్రచారం, మళ్ళీ ఆర్కే వైపు జగన్ చూస్తున్నారనే టాక్, ఆళ్లకే తిరిగి బాధ్యతలు అప్పగిస్తారనే సమాచారం. గత ఎన్నికల ముందు ఆర్కే షర్మిల వెంట నడిచేందుకు డిసైడ్, జగన్ మంత్రాలతో మళ్ళీ వైసీపీలోకి రిటర్న్. కొన్నాళ్ళుగా రాజకీయాలకు దూరంగా ఆర్కే, మళ్ళీ మంగళగిరిపై పట్టు సాధించేందుకు జగన్ ప్రయత్నం. ఆళ్ల రామకృష్ణారెడ్డి లోకేష్తో ఫైట్కు రెడీ అవుతారా, లేక చిన్నబాబు
మేనియాతో సైడ్ అయిపోతారా? ఇప్పుడు ఆర్కే లోకేష్ తోటి ఫైట్ చేసే పరిస్థితిలో మంగళగిరిలో ఉన్నారా అంటే లేరనే చెప్పాలి. ఎందుకంటే అమరావతి అనే అంశం ఎంత బ్యాడ్ తీసుకొచ్చిందో మంగళగిరి ప్రాంతానికి, అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న ఆర్కేకి ఎన్ని ముప్పు తిప్పలు పెట్టిందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి సిచ్యువేషన్ నుంచి ఆ మూలాలు కలిగి ఉన్న అమరావతి, రాజధాని, రైతులు ఇలాంటివన్నీ కూడా ఆ మూలాలు కలిగి ఉన్న ఆ ప్రాంతంలో ఇప్పుడు లోకేష్ చేస్తున్న డెవలప్మెంట్ కానీ, ప్రభుత్వం అమరావతి మీద చూపిస్తున్న చొరవ కానీ, దాన్ని ముందుకు తీసుకెళ్లే ఈ వైనం కానీ, ఇవన్నీ కూడా ఆర్కే లాంటి వాళ్ళు నిలబడగలరా? అందులోని లోకేష్ ఇప్పుడు నేను ముందుగా చెప్పినట్లుగా అందనంత ఎత్తికి ఎదిగిపోయాడు ఆయన. ఇప్పుడు ఆయనతోటి టచ్ చేసే పరిస్థితి లేదు. ఒకప్పుడు లోకేష్ గారి పరిస్థితి వేరు. అప్పుడు అనుభవం లేదు, వయసు అంత ఎక్కువ లేదు, అంత పూర్తిగా దీని మీద అవగాహన రాజకీయాలు అంటే ఏంటి ఆటలా ఏంటి, ఎవరికో ఒక్కొక్కసారి పారాచూట్ బ్యాస్లు వచ్చేసి ఏదో గెలిచేసి వెళ్ళిపోతారు, తర్వాత కనుమరుగు అయిపోతుంటారు. కానీ ఇది కాదు కదా, పూర్తిగా పట్టు సాధించాలి. అందులోని సీఎం కుమారుడు ఏ చిన్న మచ్చ వచ్చినా సరే మొత్తం అది బురద కింద చేసి పెంట అయిపోతుంది. సో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. సో వారసుడిగా కూడా తెలుగుదేశం పార్టీని పగ్గాలు ఆయన చేపట్టాల్సిన బాధ్యత ఉంది రానున్న రోజుల్లో. సో ఎంతలాగా ఆయన కసి పెంచుకుండి, ఎంతలాగా దాని మీద పట్టు సాధిస్తేనే తప్పించి ఈ స్టేజ్కి రాలేదు. సో ఇలాంటిదాన్ని ఆయన వదులుకుంటే పరిస్థితి ఉంటుందా? ఒకసారి పట్టాలు ఎక్కాలండి, పట్టాలు ఎక్కిన తర్వాత ఇంక బ్రేకులు ఉండకూడదు. పట్టాలు ఎక్కిన దాకా చాలా కష్టపడుతుంది ట్రైన్. ఒక్కసారి పట్టాలు ఎక్కింది అనుకోండి, స్పీడ్ అందుకుంటుంది, జమ్ 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 అని వెళ్తుంటుంది, ఏదన్నా అంతే. సో ఆ రకంగానే ఈయన పట్టాలు ఎక్కేశాడు, దూసుకెళ్ళిపోతున్నాడు. జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి, అంతే ఆయన దగ్గర ఉంది. ఇక వైసీపీని గట్టిగా నిర్వహించారా ప్రయత్నాలు. ప్రజెంట్ సరైన నాయకుడు లేకపోవడం వాళ్ళకి కొద్దిగా ఇబ్బందిగా మారింది. ఇంకా జగన్ లోకేష్ను టార్గెట్ చేశారనే రాజకీయ వర్గాల్లో టాక్ అండి. క్యాపిటల్ ఏరియా కావడంతో వైసీపీ పట్టు నిలుపుకునేలా ఆరాటం. గతంలో మాదిరి మళ్ళీ ప్రయోగాలు చేయని జగన్ బలమైన ఆర్కేనే పగ్గాలు అప్పగిస్తారనే టాక్. ఇక 2 సార్లు ఎమ్మెల్యేగా చేసిన ఆర్కే నియోజకవర్గంపై మంచి పట్టు ఉంది. లోకేష్కు ఢీ కొట్టే సత్తా ఆర్కేకే ఉందని జగన్ నమ్మకం. వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఆర్కే. ఒక పక్క ఆర్కే కావాలంటున్నారు. ఆయన ఆల్రెడీ శర్మిల గారి దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు అలాంటివన్నీ ఎలా ఉంటుందంటే, వెళ్ళకపోతే పర్వాలేదండి, ఒకసారి వెళ్ళి వచ్చిన తర్వాత కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది. మొహాలు చూసుకోలేము. మనం ఏదైనా పొరపాటు చేసామనుకోండి, కొంతమంది దగ్గర మనం ముఖం చూపించుకోలేము. కొద్దిగా అటు ఇటు పక్కన నుంచి వెళ్ళిపోతుంటాం. ఎందుకు వెళ్ళిపోతుంటాము అంటే, అరే మనం చిన్న పొరపాటు చేసాం కదా, అదేమన్నా వాళ్ళు మనసుకు గుచ్చుకున్నదేమో, వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడతారేమో, మనం అలా ఉండకూడదేమో అని అనుకుంటాం. కానీ జరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఎన్ని వెనక్కి రమ్మంటే రావు కదా. ఆర్కే కూడా అలాగే చేశాడు. ఎందుకంటే ఇప్పుడు షర్మిల్ని జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల మధ్యన ఎలా ఉన్నదంటే పచ్చగడ్డేస్తే బగ్గుమన్నట్టు ఉన్నది, రక్త సంబంధం అయినప్పటికీ కూడా. అలాంటి టైంలో మరి ఆర్కే షర్మిల దగ్గరికి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ మంగళగిరిలో పూర్తిగా లోకేష్ గారు పాతుకుపోయినప్పుడు, లోకేష్ గారు అభివృద్ధి వైపు అసలు హై స్పీడ్ పరుగులు, బుల్లెట్ ట్రైన్లో పరుగులు తీస్తున్నప్పుడు, ఇలాంటి టైంలో మళ్ళీ ఆర్కే అక్కడ బలిపోసు అయిపోతారా? ఇది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. లేకపోతే కొత్త ముఖం పెడితే లోకేష్ని ఎదుర్కోగలరా? పాత వాళ్ళని తీసుకొస్తే నువ్వు అప్పుడు ఏం చేసావని చెప్పి ప్రశ్నిస్తే దాని పర్యవసానాలు ఏ రకంగా ఉంటాయి? ఇవన్నీ కూడా మంగళగిరి చుట్టూ తిరుగుతుంది. అందుకనే జగన్కి మామూలు టాస్క్ కాదు, బిగ్ ఛాలెంజ్ మంగళగిరిలో లోకేష్ని కొట్టే దమ్మున్న నేత ఎవరు?